చాలా మందికి అనిపిస్తుంది క్యాన్సర్ వచ్చినప్పుడు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటే బాడీ గట్టి పడుతుంది, క్యాన్సర్ నుంచి వేగంగా కోలుకోగలమని. కానీ అది పూర్తిగా నిజం కాదు. మనకి ప్రామాణికంగా ఉన్న ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏం చెబుతాయంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్ కి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేది వాడకూడదు. ఎప్పుడైతే మన బాడీలో విటమిన్ లేదా మినరల్స్ లోపం ఉంటాయో అలాంటి వాళ్ళకే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేది వాడాలి. ఎందుకు ఇలా? కొన్ని విటమిన్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవి క్యాన్సర్ కణాలకు సహాయం చేస్తాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే వైటమిన్ సి, వైటమిన్ ఈ, బీటా కెరోటిన్ ఇవి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రేడియేషన్ లేదా కీమో పనితనాన్ని తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ మల్టీవిటమిన్స్ ఎటువంటి పేషెంట్స్లో ఉపయోగపడతాయి? వెయిట్ లాస్ ఎక్కువగా ఉన్నా, సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్నా, కడుపు క్యాన్సర్కి సర్జరీ జరిగినా, లేదంటే స్టీరాయిడ్స్ లేదా హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఇటువంటి వాటిల్లో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి అవసరం ఉన్నప్పుడే వైద్యుల సూచనతో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనేది వాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి ఆహారం, సరైన న్యూట్రిషన్ ఎప్పుడూ కూడా మందుల కంటే ఉత్తమం.